ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో అర్జునుల వారు అనేక రకాలుగా మాట్లాడి ఉన్నారు. అవి ఏవో కొద్దిగా మనం మననం చేసుకున్నాం. రెండో అధ్యాయంలోకి పోయేటప్పుడు గత అధ్యాయంలో ఏమేమి చెప్పారో మాట్లాడుకున్నాం. ధర్మో రక్షితి రక్షితః, ధర్మం రక్షింపబడితే ఆ ధర్మం మనందరినీ రక్షిస్తుంది అనే ఆలోచనతో పాండురాజు గారు శక్తి సామర్థ్యాల తోడుగా ధర్మం రాజ్యాన్ని పరిపాలిస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండగలరని పంచపాండవులను వరప్రసాదంగా పొందారు. అందులో మధ్యముడు అర్జునుడు. నిస్వార్థమైన ధర్మబద్ధమైన తన తండ్రి కోరికను తీర్చే బాధ్యత అర్జునుల వారిది. తన స్వధర్మమైన ధర్మరక్షణ చేయడానికి యుద్ధవీరుడుగా ధర్మక్షేత్ర కురుక్షేత్రానికి వచ్చి అధర్మపక్షాన ఉన్న బంధువులను, గురువులను, స్నేహితులను చూసి వారి మోహములో పడి శ్రీకృష్ణుడితో ఇలా మాట్లాడాను. ఏమని అన్నాడంటే, అధర్మము వైపు నిలబడి ఉన్న నా బంధువులను చంపడానికి నా శరీరము సహకరించడం లేదని చెప్పాడు. ఈయన బంధువులను, మిత్రులను రక్షించడానికి పోయాడా, ధర్మాన్ని రక్షించడానికి పోయాడా అనేది మర్చిపోయాడు. అలానే సొంత వారిని చంపుకోవడం వలన కలుగు ప్రయోజనం ఏమీ లేదని తన మనసు అకలావికలమై సహకరించడం లేదని అంటాడు. అంటే ఇక్కడ సొంత వారిని చంపుకోవడం అంటే సొంత వారు అధర్మపరులు అయితే వదిలేద్దామనే. మనం ఏ కార్యానికి అయితే పోయామో ఆ కార్యాన్ని నెరవేర్చుకురావడం, మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవన్నీ చూస్తూ ఉంటే ఆ కార్యం సక్రంగా నెరవేర్చగలమా? లేదు కదా. అలానే గురువులను, బంధుమిత్రులను చంపిన తర్వాత వచ్చే రాజ్యసుఖ భోగాలు నాకు వద్దని, అంటే ఈయన రాజ్యం కోరుకునింది, వీళ్ళ నాన్నగారు రాజ్యం కోరుకునింది బంధువుల కోసం, వీళ్ళ కోసమా, ప్రజలందరి కోసం, అందరి సుఖాల కోసం సరైన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పాండురాజు గారి ఆ బలమైన సంకల్పం, దాన్ని నెరవేర్చే బాధ్యత మర్చిపోయాడు. ధనమాన ప్రాణాల పైన ఆశ వదిలి నిలిచి ఉన్న బంధువుల చేతిలో నేను చావడానికి సిద్ధం, కానీ త్రిలోకాధిపత్యం ఇచ్చినా నేను వీరిని చంపను అంటాడు. అంటే బంధు ప్రీతి ఎంత బలంగా ఉందో చూడండి. వీళ్ళంతా చంపితే నాకు రాజ్యం వచ్చినా ఆ రాజ్య సుఖాలు నాకు అవసరం లేదు, అదేంది వీళ్ళు చంపిన తర్వాత నాకు 3 లోకాల రాజ్యాధిపత్యం వచ్చినా నాకు వద్దని చెప్తున్నాడు. అంటే ఈయన ఇప్పుడు ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా వాళ్ళ బంధువులను, వాళ్ళ స్నేహితులను, వాళ్ళ ఆస్తులను పెంచుకునే దానికోసమే రాజ్యాల్లో పదవులు పొందుతున్నారు. అలాంటి పదవుల కోసమే రాజ్యం మీద ఆశ చూపుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఎలా ఆలోచన చేస్తున్నారో అలనాడు అర్జునుడు అలా ఆలోచన చేసుంటాడని ఆలోచనకు వస్తుంది. ఇక్కడ దుష్టులైన కౌరవులు మిత్రద్రోహము, కులద్రోహము అనే పాపము గ్రహించని వీరిని చంపి ఆ పాపము మనకేలా? అంటే వాళ్ళు మిత్రద్రోహము అవన్నీ గమనించకుండా దానికి వచ్చినారు. మనం కూడా అదే పద్ధతిలో వీళ్ళు మిత్రులను, వీళ్ళందరినీ చంపితే అది ద్రోహం కదా, గురువులను చంపితే గురుద్రోహం కదా, వాళ్ళు ఇటు పక్కన ఉండేలే, వాళ్ళని చంపడం వల్ల మంచిది కాదు కదా అనే ఉద్దేశంతో వారి పాపాన వారిని వదిలేద్దామంటున్నాడు. వారి పాపాన వాళ్ళని వదిలేస్తే మన పాటికి మనం పోదాము, వాళ్ళ చేతుల్లో అయిన దానికి సిద్ధంగా, కానీ వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో చంపాలని ఆయనకు లేదు. అనేక కులధర్మములు గల వారిని ఈ యుద్ధంలో నేను చంపితే, అంటే అనేక కులాల వాళ్ళు యుద్ధం చేయని వచ్చి ఉన్నారు కదా, వాళ్ళని చంపితే వారి స్త్రీలు,
సంతతి ఆ కుల ధర్మాలు భ్రష్టు పట్టి నరకమును పొందుదురు. వారి పూర్వీకులు పిండోదకాలు లేక అధోగతి పాలవుదురు. అంటే ఇక్కడ కుల ధర్మాలు చెడిపోతాయని, వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వీళ్ళ భార్యలు వ్యభిచారింపబడో వాళ్ళకు పుట్టే బిడ్డలు వీళ్ళకు పిండాలు పెడితే వీళ్ళకు చెందవని ఈ విధంగా అంటున్నాడు ఆయన. సరే, దుష్టులను చంపకుండా ఉంటే వాళ్ళ చేతుల్లో చచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా ఇదే కదా. ఈయన చంపకుండా వదిలేసినంత మాత్రాన వాళ్ళు చంపకుండా ఉంటారు ఆ దుష్టులో? పాప భీతి ఇతనుకుంది కానీ వాళ్ళకి లేదు. ఎంతో శక్తి సామర్థ్యాలతో ధర్మరక్షకుడిగా యుద్ధానికి వచ్చిన అర్జునుడు మనోదౌర్బల్యానికి గురై అధర్మపరుల చేతిలో చావడానికి సిద్ధపడిన అర్జునుల వారు. చూడు ఎంత పరిస్థితి అయిందో. ధర్మం కోసం చంపడానికి వచ్చిన వాడు ఈ బంధుప్రీతి, స్నేహులు, నా వాళ్ళు, మా బంధువులు, మన ఆస్తిపాస్తులు ఈ విధంగా ఆలోచన చేసి ధర్మరక్షణను పక్కన పెట్టి ధర్మం కోసం దుష్టులను చంపాల్సిన వాడు పిరికివాడై వాళ్ళ చేతుల్లోనే చచ్చేదానికి సిద్ధపడ్డాడు. ఇది ఎంత దూరమో ఆయన ఇందాక మాట్లాడిన 1వ అధ్యాయంలో మాట్లాడిన వివరాలన్నీ ఇవి. కాబట్టి అందరూ గమనించండి. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చెప్తాడో ఆయన చెప్పిన తర్వాత 2వ అధ్యాయంలో, ఈ 1వ అధ్యాయంలో అర్జునుల వారు ఏమేమి చెప్పారో వీటినన్నిటిని తుడిచేసినట్టుగా చెప్తాడు. అర్జునుల వారికి వీరత్వము, పౌరుషము, జ్ఞానము అన్నీ తోడై ఉండే విధంగా అన్ని వివరంగా అర్జునుల వారికి చెప్పి మళ్ళా యుద్ధ సన్నిధుని చేసే కార్యక్రమం శ్రీకృష్ణుల వారు తీసుకుంటారు. జై శ్రీరామ్.